ప్రధానంగా 13 నుంచి 15 వరకు మనం చూసినట్టయితే పిల్లలను ఈ అశ్లీల ప్రయోజనాల కోసం వాడడం, లేదంటే అలా వాడినటువంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు మనం ఇచ్చుకోవచ్చు. అలానే పిల్లలకు సంబంధించినటువంటి అశ్లీల పదార్థాలకు సంబంధించినటువంటి ఏమైనా నిల్వలు ఉంచినా, లేదంటే వాణిజ్య ప్రయోజనాలకు ఉంచినా కానీ వాళ్ళకు స్పెషల్గా పనిష్మెంట్స్ ఇచ్చేటువంటి సెక్షన్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. చాప్టర్ 4 కనుక చూసినట్టయితే సెక్షన్ 16 నుంచి 18 వరకు ఈ చాప్టర్ చెబుతుంది. ఇందులో అంటే అపరాధం యొక్క సమర్థత, అంటే అపరాధానికి సంబంధించినటువంటి శిక్ష. అంటే ఇక్కడ ఒకవేళ మనం మాఫియా కనుక చూసినట్టయితే, అంటే ఈ అక్రమ రవాణా చేసేటువంటి పిల్లే కానివ్వండి, లేకపోతే ఈ పోర్నోగ్రఫిక్ సైట్స్లలో పిల్లలను ఉపయోగించి వీడియోలు తయారు చేయడం కానీ, అంటే కమర్షియల్ పర్పస్లో చేసేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళకు, అంటే వాళ్ళు ఈ నేరంలో డైరెక్ట్గా పాల్గొనకుండా ఆ నేరాలకు ప్రేరేపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఆ మాఫియా ఎవరైతే ఉంటారో, వెనుక ఉండి ఈ తతంగమంతా నడిపిస్తుంటారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలనేటువంటిది కూడా ఒక ప్రత్యేక చాప్టర్, అంటే చాప్టర్ 4 ద్వారా వీటన్నిటిని మనం వివరించుకోవడం జరిగింది.